హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో రాబోతున్నటువంటి లైబ్రరీ సైన్స్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వివరాలను చూద్దాము. ఇక్కడ పేర్కొనబడిన వివరాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి వివరాలే. ఈ మేనిఫెస్టోను మీరు కూడా చూడొచ్చు. మీరు గూగుల్లో వెళ్ళి వెతికినట్టయితే కాంగ్రెస్ మేనిఫెస్టో దొరుకుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. లాస్ట్ 2 పేజీల్లో ఏమేమి నోటిఫికేషన్స్ 2024లో ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఒక మేనిఫెస్టో లాగా, ఒక జాబ్ క్యాలెండర్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఉన్నటువంటి వివరాలు మనం ఇప్పుడు చూద్దాము. మనది స్పెషల్లీ లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు మాత్రమే ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. మనకి ఈ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారము 3 రకాల లైబ్రరీ పోస్టులను ఫిలప్ చేయబోతుంది. ఒకటి లైబ్రేరియన్స్, 2 అసిస్టెంట్ లైబ్రేరియన్స్, 3వది లైబ్రరీ అసిస్టెంట్లు అన్న 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ 2 రకాల పోస్టులకు లైబ్రేరియన్స్ అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్స్ అన్న పోస్టులకు ఫేజ్ 1లో అంటే మొదటి దశలో 1/4/2024 రోజు నోటిఫికేషన్ వెలువడనున్నది. అదేవిధంగా ఫేజ్ 2 15/12/2024 రోజు నోటిఫికేషన్ విడుదలవుతుంది అని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొనబడింది. తర్వాత 3వ రకమైనటువంటి లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకి ఫేజ్ 1 మొదటి దశ 1/6/2024 రోజు నోటిఫికేషన్ విడుదలవబోతుంది. అదేవిధంగా ఫేజ్ 2 1/12/2024 రోజు విడుదలవబోతుంది అని మనకి మేనిఫెస్టోలో పేర్కొనబడడం జరిగింది. మరి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి ఈ పోస్టుల యొక్క ఎలిజిబిలిటీ బిఎల్ఐసియా, ఎంఎల్ఐసియా, సిఎల్ఐసియా, నెట్, సెట్ ఇవన్నీ మనకు తెలియదు. నోటిఫికేషన్ వచ్చినప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి మీరు ఆలోచించకండి. బిఎల్ఐసి ఉన్నా, ఎంఎల్ఐసి ఉన్నా లేకపోయినా, నెట్, సెట్ ఉన్నా లేకపోయినా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా పోస్టులకి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేటువంటిది బిఎల్ఐసి ఉంటుంది. కాబట్టి బిఎల్ఐసి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ ప్రారంభించండి. మరి ఇప్పుడు ఈరోజు మనము జనవరి ఎండింగ్లో మీకు ఈ వీడియో చెప్తున్నాను. అంటే జనవరి నెల గడిచిపోయింది 2024లో. మనకు మిగిలినటువంటి సమయం చూస్తే మొదటి ఫేజ్ నోటిఫికేషన్కి మిగిలినటువంటి సమయం మనం చూసినట్టయితే ఫిబ్రవరి, మార్చి 2 నెలల సమయం ఉంది. నోటిఫికేషన్ మొదటి దశలో ఉన్నటువంటి మొదటి నోటిఫికేషన్ 1వ తారీఖు ఏప్రిల్ నెలలో వస్తుంది. ఒకవేళ వచ్చిన తర్వాత మనకి వస్తుందా రాదా, మరి వచ్చినప్పుడు చూద్దాంలో అయినటువంటి ఆలోచనలు వద్దు. సక్సెస్ఫుల్ పర్సన్ గవర్నమెంట్ జాబ్స్లో మీకు పొందాలి మీరు అంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉన్నటువంటి వ్యక్తి అంటే నోటిఫికేషన్ వస్తుందని తెలిసిన మరుక్షణమే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుతారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వ్యక్తి ఉద్యోగం పొందలేడు. 1 లేదా 2 మార్కుల్లో మిస్ అయ్యి సక్సెస్ పోయి ఫెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజే ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 2 నెలల సమయం ఉంది ఫేజ్ 1కి. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సహజంగా ఒక 45 రోజుల నుంచి గరిష్టంగా ఒక 2 నెలలు 3 నెలల సమయం ఇస్తారు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల సమయం మీకు సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే మనకి 2 పేపర్లు ఉంటాయి, జనరల్ స్టడీస్, అదేవిధంగా పేపర్ 2 లైబ్రరీ సైన్స్. జనరల్ స్టడీస్లో దాదాపుగా ఒక 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. రోజు 3 నుంచి 4 గంటలు మీరు చదివినా కనీసం 3 నెలల సమయం పడుతుంది జనరల్ స్టడీస్ చదవడానికి. అదేవిధంగా లైబ్రరీ సైన్స్ లోపల కూడా మనకి 10 యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్లో మనం దాదాపుగా ఒక 25 నుంచి 30 వీడియోలు, 35 వీడియోలు మనం క్లాసులు చెప్పినాం. అంటే దాదాపుగా మనం చెప్పుకోదలుచుకుంటే ఒక 10-12 గంటల క్లాసెస్ ఉంటాయి ప్రతి యూనిట్లో. అంటే ఆ విధంగా చూస్తే 10 యూనిట్లలో 150 గంటల క్లాసులు ఉంటాయి. అంటే దాదాపుగా 450 వీడియోలు ఉన్నాయి, 2000 పేజీల నోట్స్ ఉంది, 150 టెస్టులు ఉన్నాయి, 3000 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ చదవడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది మనకు. అది రోజు 4 గంటలు మీరు కనుక కేటాయించినట్టయితే, మీరు ఇప్పుడు చదువుకుంటున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, మీరు రోజు పొద్దున మార్నింగ్ ఒక 3 నుంచి 4 గంటలు జనరల్ స్టడీస్కి, ఈవినింగ్ అంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక 3 నుంచి 4 గంటలు లైబ్రరీ సైన్స్కి కేటాయించండి. కేటాయిస్తే ఈ ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్ నెల వరకు మొత్తం మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఏప్రిల్ నోటిఫికేషన్ వచ్చింది, ఒక 45 డేస్ టైము, 2 మంత్స్ టైం ఇచ్చారు అనుకోండి. ఆ టైంను మీరు రివిజన్కి ఉపయోగించాలి. రివిజన్ కనీసం 2 సార్లు సబ్జెక్ట్ రివిజన్ చేయాలి. అది జనరల్ స్టడీస్ అయినా లైబ్రరీ సైన్స్ అయినా. అప్పుడు మాత్రమే మనకు సక్సెస్ సొంతమవుతుంది. కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే మీ యొక్క ప్రిపరేషన్ పూర్తి కాదు, రివిజన్ వరకు మీరు పోలేరు. రివిజన్ చేయకపోతే ఏం జరుగుతుందంటే మనము 10-15 రోజుల్లో చదివిందంతా మర్చిపోతాం. కాబట్టి 80% అబోవ్ కంపల్సరీ డైలీ రివిజన్ పెట్టుకోవాలి, వీక్లీ రివిజన్ పెట్టుకోవాలి, మంత్లీ రివిజన్ పెట్టుకోవాలి. టోటల్ సిలబస్ రివిజన్ కూడా మనము పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అయితే చాలా మంది విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే
మరి ఫేజ్ 1 గురించి చెప్తున్నారు కదా. ఫేజ్ 2కి మళ్ళీ 15వ తారీఖు డిసెంబర్ నెల చాలా ఒక 10-11 నెలల సమయం ఉంది కదా. అంటే మనకి ఇక్కడ ఫేజ్ 1లో ఎన్ని పోస్టులు వస్తాయో తెలియదు, ఫేజ్ 2లో ఎన్ని పోస్టులు వస్తాయో తెలియదు. అదేవిధంగా ఇక్కడ చూడండి లైబ్రరీ అసిస్టెంట్స్కి ఫేజ్ 1 జూన్ 1 ఉంది. అంటే దాదాపు 5 నెలల సమయం ఉంది కదా సార్ అని మీరు చెప్పుకోవచ్చు. మరి ఇందులో ఎన్ని పోస్టులు వస్తాయో తెలియదు. ఫేజ్ 2 అంటే ఇది కూడా డిసెంబర్లో ఉంది. అంటే మీరు ఒకసారి కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేసి పెట్టి కంప్లీట్ చేస్తే వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి 1, 2, 3 రకాల పోస్టులకి పోస్టులు ఎన్ని రకాలు ఉన్నాయి, పోస్టులు 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఇక్కడ నోటిఫికేషన్స్ యొక్క ఫేజెస్ కనుక చూస్తే దీనికి 2 ఫేజులు, దీనికి 2 ఫేజులు, దీనికి 2 ఫేజులు. అంటే దాదాపు మనకు ఒక 6 నోటిఫికేషన్స్ని మనం అంటే 6 ఫేజెస్లో నోటిఫికేషన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎప్పుడైనా ఫస్ట్ ఫేజ్లో ఒక 100 పోస్టులు వచ్చినాయి అనుకోండి, సెకండ్ ఫేజ్ వరకు ఇంకా మళ్ళీ 100 వస్తాయని గ్యారెంటీ అయితే ఉండదు, కొన్ని తక్కువనే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఫస్ట్ ఫేజ్లోనే మనం కంప్లీట్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి. ఈ పోస్టులకు లైబ్రేరియన్స్, అసిస్టెంట్ లైబ్రరీ పోస్టులకు ఫేజ్ 1ని మీరు టార్గెట్గా పెట్టుకోండి. లైబ్రరీ అసిస్టెంట్ల పోస్టులకు ఈ ఫేజ్ 1ని అంటే ఇక్కడ ఏప్రిల్ 1ని, ఇక్కడ జూన్ 1ని టార్గెట్ పెట్టుకోండి. అంటే ఏప్రిల్ లోపు, అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లోపు మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి పెట్టుకుంటే ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయొచ్చు, తర్వాత దీన్ని రాయొచ్చు, తర్వాత ఈ ఎగ్జామ్, తర్వాత ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే దాదాపుగా మీరు 4 రకాల ఎగ్జామ్స్ ఒకటే ప్రిపరేషన్తో రాయొచ్చు. ఎప్పుడు రాయొచ్చు, మీరు అడ్వాన్స్గా ప్రిపరేషన్ అయ్యి ఉంటుంది. ఇది మాత్రము బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది విద్యార్థులు నన్ను ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా, వాట్సాప్ ద్వారా అడుగుతున్నారు 2024లో లైబ్రరీ విద్యార్థుల కోసం ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉందంటే చాలామందికి నేను చెప్తున్నాను ఫోన్స్ ద్వారా, మెసేజ్ ద్వారా. కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా వాళ్ళకు పీడిఎఫ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, నేను చేసి అందులో చూసుకోమని చెప్తున్నాను. బట్ చాలామంది విద్యార్థులకు ఉపయోగం ఉంటుందని వీడియో చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఫేజులు 4 రకాల ఫేజులలో మనకు నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. పోస్టుల సంఖ్య ఎన్ని అనేది మనం ఎవరైనా చెప్పలేము. అవి 10 ఉంటాయా, 100 ఉంటాయా, 1000 ఉంటాయా అనేది నోటిఫికేషన్ వచ్చిన రోజు తెలుస్తుంది. ఎవరైతే ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా మీకు పేపర్ 1 జనరల్ స్టడీస్కి పూర్తి స్థాయిలో కోచింగ్, అంటే వీడియోస్, నోట్స్, టెస్టులు, గైడెన్స్, మెంటరింగ్ లభిస్తుంది. అదేవిధంగా పేపర్ 2కి ఎక్స్క్లూజివ్గా 450 వీడియోలో సబ్జెక్ట్ కంటెంట్ అంతా చెప్పడం జరిగింది. 2000 పేజీల నోట్స్ మీకు ఈ బుక్ ఫార్మాట్లో తయారు చేయడం జరిగింది. 150 టెస్టులు తయారు చేయడం జరిగింది. ప్రతి టెస్ట్లో 20 క్వశ్చన్స్ చొప్పున 3000 క్వశ్చన్స్ మీకు ప్రిపరేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. రీసెంట్గా జరిగినటువంటి గురుకుల లాంటి ఎగ్జామినేషన్స్లో చాలా క్వశ్చన్స్, మోర్ దెన్ 90% క్వశ్చన్స్ మన యొక్క పేపర్ 1, పేపర్ 2 సిలబస్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి కేవీఎస్, ఎన్వీఎస్లో కూడా మా యొక్క అకాడమీ నుంచి విద్యార్థులు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. మీకు అవన్నీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే పాత యూట్యూబ్ వీడియోలు కనుక చూసినట్టయితే ఏ ఎగ్జామినేషన్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ ఎగ్జామినేషన్స్లో ఏ విద్యార్థులు విజయం సాధించారు అనేటువంటి ఆ వీడియోలో పెట్టడం అనేటువంటి జరిగింది. మీకు ఇంకా ఫర్దర్గా క్లారిఫికేషన్ ఏమన్నా కావాలంటే ఈ వీడియో కింద నేను మా యొక్క యాప్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. ఆండ్రాయిడ్ యాప్ ఉంది, అదేవిధంగా ఐఫోన్కి సంబంధించిన యాప్ కూడా లింక్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మాది నెంబరు, ఇన్స్టిట్యూషన్ నెంబరు 9533219914 నెంబరు. దీనికి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు, టెక్స్ట్ మెసేజ్ చేయొచ్చు. పూర్తి వివరాలు తీసుకోవచ్చు. తీసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న డెమో క్లాసెస్ కూడా ఉంటాయి, డెమో నోట్స్ ఉంటుంది, డెమో టెస్టులు ఉంటాయి. వీటన్నిటిని చూసి మీరు ఒక డెసిషన్ తీసుకొని వెంటనే పేపర్ 1కి, పేపర్ 2కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ద ఎర్లీ బోర్డ్ క్యాచెస్ ద వామ్ లాగా ఎవరైతే ముందుగా మేల్కొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. పూర్తి స్థాయిలో పేపర్ 1కి, పేపర్ 2కి మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా గైడెన్స్, కోచింగ్, వీడియోస్, నోట్స్, టెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం. పూర్తి స్థాయిలో లైబ్రరీ సైన్స్కి ఆన్లైన్లో ఫుల్ ఫ్లెడ్జ్గా కోచింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ మనది అనేటువంటి విషయం మీకు తెలుసు. మీకు ఎలాంటి సందేహాలున్నా మాకు ఫోన్ చేయవచ్చు. ఆల్ ద బెస్ట్.